విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 16 డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్లు మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని, దేవినేని అవినాష్లు మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేసిన అవినాష్ అని, జగన్ అండతోనే అభివృద్ధి పునాదులు వేశాడని, 670 కోట్లతో అభివృద్ధి చేయడమే కాకుండా జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువ చేశారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాన్ని అవినాష్ పరిచయం చేశాడని, ప్రజా జీవితం ఎలా ఉంటుందో లోకేష్ కు తెలుసా అని రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. 16 డివిజన్లు జరిగిన అభివృద్ధిపై ప్రజలకు వివరించామని, 75 కోట్లతో సంక్షేమ పథకాలు ఈ డివిజన్లో అందించామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అందించడంలో విజయం సాధించిన జగన్ ప్రభుత్వం అని అన్నారు. అనేక పథకాలతో ప్రజలకు చేరువయ్యారని, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించామని, జగన్ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇస్తామని ప్రజలు అంటున్నారని అన్నారు. 16వ డివిజన్లో పెద్దలు సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు బహదూర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ ఉమ్మశెట్టి రాధిక గారు ఒక ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఎన్టీఆర్ జిల్లా పెద్ద దిక్కుగా, మరీ ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ నాని గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, డివిజన్లోని ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈరోజు బాలాజీ నగర్ ప్రాంతంలో ప్రతి ఇంటికి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకానికి వివరిస్తూ రాబోయే 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో, ఈ ప్రాంతంలో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కటి గారు ప్రజానీకాన్ని వివరిస్తూ ముందుకెళ్తాం కూడా జరుగుతాను. ప్రజానీకం గారు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఉన్నప్పుడు మాకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు కాదు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో ఏదైతే రిటైనింగ్ వాల్ పూర్తి చేశారో, అదేవిధంగా ఈరోజు సచివాలయాల పరంగా సైడ్ డ్రైన్స్ కానివ్వండి, గాయత్రి నగరంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, పంపింగ్ స్టేషన్ కానివ్వండి, మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందజేశారు. అదే సంక్షేమ పథకాల కింద 5 సచివాలయాలు మొత్తం 75 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం 16వ డివిజన్ అన్ని సచివాలయాలకు అందిస్తాం. ఇవాళ 16వ డివిజన్లో మన బహదూర్ గారి నాయకత్వంలో అవినాష్ గారు, నేను ఇక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన ఉంది. ముఖ్యంగా అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చినప్పటి నుంచి, అట్లాగే మన బహదూర్ గారు అంటే ఇంకా అందరికీ తెలుసు, ఇక్కడ మరి ఆయన చేస్తున్నటువంటి ప్రజా కార్యక్రమాలు. మరి అవినాష్ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు. ఒక ఇన్ఛార్జిగా ఉండగానే ఈ రీటైనింగ్ వాల్ కడతాం కానీ కృష్ణలంక వాసులకి మరి దాదాపు 350 కోట్లు 450 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాంతంలో నివసిస్తున్న అందరికీ కూడా ఒక భద్రత కల్పించినటువంటి వ్యక్తి అవినాష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అండతో. మరి ఇంతకుముందు మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రీటైనింగ్ వాల్ సమస్య ఎప్పుడు చూస్తూ ఉన్నాం. నేను పుట్టక ముందు నుంచి కూడా ఎప్పుడు వరదలు వచ్చినా ఈ ప్రాంతం అంతా మునిగిపోయేది. ప్రజలందరూ ప్రాణాలు గుట్లో పెట్టుకుని అట్లాగే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగి చాలా బాధపడేవాళ్ళు. మరి నెహ్రూ గారి అబ్బాయిగా ఆ సమస్యను గుర్తించి వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించడం, అట్లాగే అన్ని కాలనీల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ కావాల్సినటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ఏర్పాటు చేయడంలో దాదాపు 650 నుంచి 750 కోట్లు